6 రోజులుగా ఒంటిమిట్ట సిద్ధోట మండలంలో శాంతియుతంగా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలకు ఈరోజు ఆఖరి దినం కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసేందుకు ఈ 2 జేఏసీల తరఫున ప్రజలు బాధ్యతలు రావడం జరిగింది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం. రాజంపేట నియోజకవర్గంలో ఉండే 6 మండలాల్లో వీరపల్లి, సుండపల్లి మండలాలు రాయచోటికి అతి దగ్గరగా ఉన్నాయి. కేవలం 10 నిమిషాలు పరిగెత్తే రాయచోటికి చేరుకునేంత దగ్గరగా ఉన్నాయి. కేవలం 5 కిలోమీటర్ల లోపలనే ఉన్నాయి. ఇకపోతే సిద్ధోటం, ఒంటిమిట్ట మండలాలు సిద్ధోటం 5 కిలోమీటర్లు ఉంటే ఒంటిమిట్టకు 15 కిలోమీటర్ల దూరంలో కడప జిల్లా కేంద్రానికి ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఈ 2 మండలాల్లో గడిచిన బ్రిటిష్ ప్రభుత్వ హయాం నుంచి కూడా, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో కూడా మొన్నటి వరకు కడప జిల్లాలోనే ఉన్నాయి ఒంటిమిట్ట, సిద్ధోట మండలాలు. దయవించి ఈ 2 మండలాలను పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజల బాగోగుల కోసం ఈ 2 మండలాలను, ఒంటిమిట్ట, సిద్ధోట మండలాలను కడప జిల్లాలోనే కొనసాగాల్సిందిగా ఉమ్మడి జేఏసీ తరఫున వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా విజ్ఞప్తిని ఆలకించి జీవోను సరిచేసి ఈ 2 మండలాల ప్రజలను యథాతథంగా కడపలో ఉంచాలని చెప్పి ఉమ్మడి జేఏసీ తరఫున వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.